హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈ రోజు హౌస్ లో నామినేషన్స్ యుద్ధం స్టార్ట్ అయింది. ఒక అగ్నిజ్వాల దూసుకు సోనియా. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకు వెళ్తుంది. ఇక సోనియా ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేసింది. నువ్వు క్యారెట్ స్వీట్ తిన్నందుకు నబీల్కి ముద్దుగా చిన్న పనిష్మెంట్ అయితే ఇచ్చావు. మరి గౌతమ్ పట్ల ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావని బూజు దులిపినట్లు దులిపేసింది. ఆన్సర్ చెప్పడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. బ్లాస్టింగ్ జరిగినట్లయింది. ప్రేరణను కొన్ని పాయింట్స్ అయితే అడిగింది. నెక్స్ట్ సోనియా ప్రేరణతో, నువ్వు ఎప్పుడు దోసుల చుట్టూ తిరుగుతావు. నిఖిల్తో, విష్ణుప్రియతో, తేజతో కూడా దోసుల విషయంలోనే గొడవ. ఇక గౌతమ్ సీతాఫలాలు తిన్నందుకు కాదు, చెప్పకుండా తిన్నందుకు బాధ వచ్చిందట ప్రేరణకు. నువ్వు చీఫ్ కదా, చీఫ్ లా బిహేవ్ చేయలేదని క్లాస్ తీసుకుంది సోనియా. పానిపట్టు యుద్ధం టాస్క్ లో గౌతమ్కి అన్యాయం చేశారు. మీ టీం అని గ్రాటిట్యూడ్ చూపకుండా మీ గ్రూప్ అని నిఖిల్ ఎంత లాగినా మిమ్మల్ని లాగలేదని ఒప్పుకున్నారు. నిఖిల్ తో గొడవ పెట్టుకున్నాడు గౌతమ్ అని చాలా బాధపడిపోయారు. ప్రేరణ అయితే తూతూతో చాలాసేపు చెత్తవాదనైతే చేసింది, అది నిలవలేదు. ఇక ప్రేరణ నిన్న నైట్ కూడా గౌతమ్ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు, ఈ పార్టీకి అవ్వాలిగా, జనాలు ఎలా సేవ్ చేస్తున్నారని ప్రేరణ యశ్వి తెగ బాధపడిపోయారు. వీళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు, వీళ్ళు జెన్యున్ గా లేరని, గేమ్ అర్థం కావడం లేదని. ఇందులో గేమ్ అర్థమైంది ఒకరిద్దరికి మాత్రమే. బిగ్ బాస్ హౌస్ లో గేమ్ విన్నర్ అవ్వాలంటే టాస్క్లు ఆడితే కాదు, బ్యాక్ పిచ్చింగ్ చేస్తే కాదు, లవ్ ట్రయాంగిల్లో ఉంటే కాదు, బుద్ధిబలం ఉండాలి, సోలోగా ఆడాలి, మంచి హ్యూమన్ బీయింగ్ ఉండాలి. నెక్స్ట్ సోనియా సెకండ్ నామినేషన్ నిఖిల్ది. ఇక నిఖిల్ తో ఆడుకుంది సోనియా. సోనియా లాంటి ప్లేయర్ ఫస్ట్ బెస్ట్ ప్లేయర్ టాప్ లో ఉంటుంది అనుకున్నాం. అసలు ఆమె నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళకపోతే ఆమె ఒక ట్రయాంగిల్లో ఇరుక్కుపోయేది కాదేమో. ఎనీవే, పాపం అనవసరంగా ఆమె బలైపోయింది. ఇక బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. ఆవిడ క్వశ్చన్స్ కి సరైన ఆన్సర్ కూడా ఇవ్వలేకపోయాడు నిఖిల్. నిఖిల్ ని అడిగిన పాయింట్స్ ఏమిటంటే, ఒకటి, నామినేషన్ లో సరైన పాయింట్స్ పెట్టకుండా గ్రూప్ గేమ్ ఆడుతున్నావు. పృథ్వీని టీకప్ కోసం గౌతమిని అక్క అన్నందుకు తేజని గేమ్ సరిగా ఆడలేదని నామినేట్ చేశావు. సెకండ్, నాకు రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావు అని అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఇచ్చావు. నాకు సార్ అడిగినప్పుడు ఇవ్వాలనిపించిందని చెప్పావు. థర్డ్ వన్, యాష్మి విషయంలో నువ్వు ఒక మాస్క్ వేసుకున్నావు. నిన్ను యాష్మి లైక్ చేస్తున్నాను చెప్పినప్పుడు నువ్వెందుకు ఖండించలేదు. రోహిణితో, నన్ను యాష్మి లవ్ చేస్తుంది, నేను వద్దని చెప్పాను, హౌస్ లో నేను గేమ్ ఆడడానికి వచ్చాను అని యాష్మితో చెప్పాను అంటాడు. రోహిణి అడుగుతుంది, క్లియర్ గా చెప్పావంటే చెప్పానంటాడు. సోనియా అదే అడుగుతుంది నిఖిల్ని. నీకు ఇష్టం లేకపోతే గౌతమ్ షర్ట్ వేసుకుంటే ఎందుకు కోపం వచ్చింది, గౌతమ్ అన్నం తినిపిస్తే ఎందుకు ఫీల్ అయ్యావు, ఏ వచ్చి బీపీ ఇవ్వాలి అని అంటే ముసిముసిగా నవ్వుకున్నావు, కానీ గట్టిగా ఎందుకు చెప్పలేదు. గౌతమ్తో యష్మి క్లియర్ గా చెప్పింది కదా, నీ మీద నాకు ఒపీనియన్ లేదని, అలా చెప్పొచ్చుగా అని అడిగితే నేను ఎవరిని హర్ట్ చేయను అంటాడు. ఇక బ్లౌజ్ కుట్లు సరిచేయడం ఎందుకు, గాజులు సెలెక్ట్ చేయడం ఎందుకు అంటుంది సోనియా. ఇక యాష్మి కూడా నిఖిల్ మీద సీరియస్ అయింది. నేను నీకు లవ్ చేస్తున్నాను చెప్పానా, డ్రీమ్ వచ్చింది అని చెప్పానంటుంది. నీకేమైనా చిన్నపిల్లలా డ్రీమ్ రావడానికి, అసలు హౌస్కి వచ్చింది ఎందుకు, డ్రీమ్స్ కోసమా. ఇక నన్ను పోర్ట్రేట్ చేస్తున్న యాష్మి తెగ సీరియస్ అయిపోయింది. ఆల్రెడీ ఈవిడ యూబులోకి దిగిపోయింది. ఇంకా ఇదంతా జరిగాక సోనియా భలే పాయింట్స్ అయితే పెట్టింది. చివరికి నిఖిల్ తల మీద కొట్టి నామినేట్ చేసింది. ఇదంతా జరిగాక కూడా ఇంకా గ్రూప్ డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయి హౌస్ లో. ఇక బుర్ర లేదు వీళ్ళకి, బ్యాక్ పిచ్చింగ్ వద్దు అని పాయింట్స్ చెప్పినా వీళ్ళ బుర్రలకు ఎక్కడం లేదు. సోనియా అయితే చాలా ఫైర్ గా వచ్చి కరెక్ట్ పాయింట్స్ అయితే పెట్టింది. ఇక నెక్స్ట్ బేబక్క ఫస్ట్ నామినేషన్ పృథ్వీని చేసింది. నువ్వు ఫిట్ గా లేవు, డాంకీ అని సింబల్ నాకు ఇచ్చావు, వచ్చిన 1 వీక్ లోనే హౌస్ లో నుండి ఏం నేర్చుకున్నాను నన్ను బయటికి పంపించావు, నువ్వు వీక్ ప్లేయర్ అని నన్ను నామినేట్ చేశావు అని చెప్పింది. నువ్వు బలమైన ప్లేయర్ తో పెట్టుకోవాలి, నాలాంటి వీక్ ప్లేయర్ తో కాదంటే పృథ్వీ అంటే మీరు స్ట్రాంగ్ కాదా అని వాదించాడు. కానీ సోనియా నాకు బేబక్ కడగలేకపోయింది. ఇక పృథ్వీని గేమ్ లో ఫౌల్ ఆడతావు, జెన్యున్ గా ఉండవు అని నెత్తి మీద బాటిల్ పెట్టి ఒకటి వేసింది. ఇక నెక్స్ట్ నిఖిల్ నామినేట్ చేసింది బేబక్క. నువ్వు చీఫ్ అయి ఉండి నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని కూడా చాలా రెస్పెక్ట్ చేశాను, కానీ నువ్వు నన్ను చీఫ్ గా పనికిరావని చెప్పావు. సోనియాకి నాకు కుక్కర్ విషయమే, పప్పు విషయమే ఆర్గ్యూ జరుగుతుంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు నాకు న్యాయం చేయలేదు, సోనియా వైపే మాట్లాడావు. కుక్కర్ పనిచేయడం లేదని అందరికీ తెలుసు, కానీ నన్ను నామినేట్ చేశారు.
నీ టీంలో నాకు రెస్పెక్ట్ కూడా చేయలేదని చాలాసేపు నిఖిల్తో బేబక్క వాదన అయితే చేసింది. ఇక నెక్స్ట్ శేఖర్ భాష హౌస్ లోకి వచ్చాడు. అదిరిందయ్య భాష అనేటట్లుగా నామినేట్ చేశాడు. ప్రేరణతో నువ్వు చాలా రూడ్గా ఉంటున్నావు, హరితేజ్తో నువ్వు మాట్లాడే విధానం నాకు అసలు నచ్చలేదని నామినేట్ చేశాడు. ప్రేరణ నాకు గ్రూపిజం లేదు, నేను చేయడం లేదని చెప్పింది. హరితేజ ట్రిగ్గర్ చేసింది, అందుకే నేను అలా మాట్లాడానని చెప్పింది. ఇక పానిపట్టు యుద్ధంలో అంతలా చేయబట్టుగా నిఖిల్ని వదిలేసి గౌతమ్ని ఎందుకు నామినేట్ చేశారు అని స్ట్రాంగ్ పాయింట్తో నామినేట్ చేశాడు. అసలు ప్రేరణ వదలదే సాగదీస్తూ ఉంది. ప్రజలు అనుకుంటున్నారు గ్రూప్ గేమ్ సీరియల్ బ్యాచ్ అనుకుంటున్నారు అన్నాడు. అన్న తన బాణి తనది. ఈ కాశ్మీర్ కూడా అదే పాయింట్స్ ఇచ్చాడు. మీ ఇద్దరు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. పిల్లి పాలు తాగుతూ తనెవరూ చూడడం లేదు అనుకుంటుందట. అలాగే ఉంది కృష్ణ ముకుంద మురారి బ్యాచ్. ఇదంతా అయ్యాక మళ్ళీ గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. శేఖర్ భాష గౌతమ్ గేమ్ అయితే బాగా మెచ్చుకున్నాడు. అసలు నిఖిల్ గేమ్ అంతా నాశనం చేసింది వీళ్ళిద్దరే. ఇప్పటికైనా నిఖిల్ తెలుసుకొని తన గేమ్ ని సరి చేసుకుంటే బాగుంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.